नमस्ते भारत। भारत इतिहास यूट्यूब चैनल को आप सबका स्वागत है। मैं आपका वेंकट। भारतवासियों, आज का विषय है जो बांग्लादेश में चल रहा है, हिंदुओं पे हमला और अत्याचार, इसी के बारे में। आंध्र प्रदेश में हमारा भाई एक गोपी सनातन सेना एक यूट्यूब चैनल है, उन्होंने एक वीडियो बनाई है इस पर। तो उन्होंने तेलुगु में बनाई है। वो तेलुगु जो नहीं समझते हैं, हिंदी के लिए हिंदी में आपको समझाऊंगा, तो सुनिए। चलो आगे बढ़ेंगे वीडियो में। ये हमारा हिंदुओं का परिस्थिति कैसा है अभी जो देश में है, जो बांग्लादेश में जो हिंदुओं के ऊपर जो हमला हो रहे हैं वो इतना भयंकर है कि वो देख नहीं सकते। लेकिन वो फोटोज मेरे पास है, लेकिन यूट्यूब का रूल्स के प्रॉब्लम की वजह से मैं नहीं बता रहा हूँ आपको। दोस्तों सोचो, ये पालिस्तीना में इसराइल जो हमला कर रही है, हम टेररिस्ट पर, गाजा पर, हमास पर। हमास टेररिस्ट लोगों पर हमला किया तो जो भारत में हमारा मुस्लिम से और अगले देश में दूसरे देश में मुस्लिम से सब लोग एकजुट होकर स्ट्राइक किया। सब लोग अपना, हमारे मुसलमान को जो हमला हो रहा व्यक्ति सब लोग साथ देते हैं। लेकिन हमारे देश में कैसा है, हिंदू के ऊपर किधर भी हमला हो तो कोई भी बात नहीं करता। तो इसी बारे में भाई ने एक वीडियो बनाया है, गोपी ने। तो अब वीडियो में देखेंगे क्या बोल रहे हैं, और उसमें जो उन्होंने तेलुगु में बोला है मैं आपको हिंदी में समझाऊंगा। ఉపయోగం ఉందా? ఫస్ట్ పాయింట్. అసలు వీళ్ళు భారతదేశాన్ని ఏం చేస్తున్నారు? అసలు ఈ ముస్లిమ్స్ వలన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా బాధపడుతున్నాయి. కొన్ని దేశాలు ఈ ముస్లింల తీవ్రవాదులు ప్రేరేపించబడుతున్నాయి. పాకిస్తాన్ చూసుకోండి, ఎక్కువ తీవ్రవాదం ఉన్నది. నెక్స్ట్ పోతే మన బంగ్లాదేశ్ చూశారు కదా ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. చూద్దాం ఒక్కొక్క రోజు అంశాల గురించి, ముస్లిమ్స్ గురించి ఈరోజు మనం తెలుసు. दोस्तों, गोपी भाई बोल रहे हैं कि मुस्लिम से इस दुनिया को क्या फायदा है, और मुस्लिम को इस देश को क्या करना चाह रहे हैं। और एक जो है एक एक बात को हम देखेंगे और उसके बारे में समझेंगे और उसके बारे में बात करेंगे बल्कि बोल रहे हैं। तो आगे बढ़ेंगे वीडियो में भी। అలా సీరియస్ లుక్ లేవకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి. లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. ఇప్పుడు సరే, ఒక హిందూ ఒక ముస్లిం అమ్మాయిని భారతదేశంలో రేప్ చేశాడు సార్. దీనికి మీడియా ఎలా స్పందిస్తుంది? ఇంకా మామూలు భూమి బద్దలైపోవడమే కదండి. ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని రేప్ చేస్తే ఎలా స్పందిస్తుంది మీడియా అంటే, ప్రపంచం మొత్తం అట్టొడిగిపోయి భారతదేశాన్ని దిగజారుస్తాయి కిందకి స్థితిని. వాడు చేసిన తప్పుకి భారతదేశాన్ని అంటగట్టి భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు నాశనం చేయడానికి మీడియా ప్రయత్నం చేస్తా ఉంటది. అది మోదీ తప్పవుద్ది, బీజేపీ తప్పవుద్ది, ఇంక మొత్తం భారతదేశం దాని ఏమంటారు అస్తిత్వానికే ప్రమాదం అయినట్టు చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు చూపిస్తారు. ఇక అదే బంగ్లాదేశ్ లో కొన్ని వందల మంది హిందువుని చంపితే, ఆడవాళ్ళని రేప్ చేశారు దారుణంగా. ఇంకా ఘోరంగా చెప్పుకోవాలంటే, షేక్ హసీనా ప్రధానమంత్రి, ఆమె వేసుకుంటే బ్రాలను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద చూపించారు. ఇదిగో హసీనా వేసుకున్నాడు, ఇది బ్రా. ఆమె కట్టుకున్న చీర, ఆమె వేసుకున్న లంగా, ఏదో రకరకాల ఆమె డ్రెస్సులు మొత్తం తీసుకొచ్చి చూపించారు. ఆమె పెట్టుకున్న ఫర్నిచర్ అంతా ఎత్తుకెళ్లారు. ఏంటి అసలు ఎటుపోతుంది ఈ సమాజం అంటే? నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఈ కేవలం ఖురాన్ చదవటం వల్ల వీళ్ళందరూ ఇలా తయారయ్యారా అని ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది. నాకైతే డౌట్ వచ్చింది. సరే, ఒక్కొక్కరి అభిప్రాయం ఈరోజు తెలుసుకుందాం. ఆశ్లేష గారు ఒకసారి చెప్పండి సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితులు, బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఏం చూశారు, అసలు మనం ఏం తెలుసుకున్నాం, ఇంకేం మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి, హిందువులు చేయాల్సిన కర్తవ్యం ఏంటి? ఇది సార్ ఇది యాక్చువల్ గా సార్, ఇది ఏంటంటే సార్, ఇది యాక్చువల్ గా ఇదంతా ఒక విదేశీ కుట్ర సార్. మనం ఆ రోజు మనం అనుకున్నాం, అది ఎవరి ఛానల్లో పెట్టిన ఫస్ట్ రోజే పెట్టినప్పుడే చెప్పాను, ఇది దీని వెనకాల అమెరికా హస్తం ఉందని చెప్పాను.
ఈ అమెరికా ఏం చేస్తుందంటే సార్, వాళ్ళకు ఈ షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న టైంలో వాళ్ళకి ఒక ఐలాండ్ ఉందన్నమాట అక్కడ. సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని ఒకటి ఉంది. ఆ ఐలాండ్ ఇవ్వమని అడిగారు. అడిగితే ఈవిడ ఒప్పుకోలే దానికి. ప్లస్ ఈవిడ ప్రో ఇండియా, వీళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా ఆయన, ఆయన ఏంటంటే ముజిబుర్ రెహమాన్ సార్. ఆయన ఏంటంటే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇప్పుడు మనకి జాతిపిత మహాత్మా గాంధీ ఎలానో ఈ బంగ్లాదేశ్ కి ఆయన అలాంటి వాడు అనమాట. అయితే బంగబంధు అంటారండి, బంగబంధు అంటారు అనమాట ఆయన్ని. అది ఇవ్వనందుకు ఏం చేసిందంటే అమెరికా ఇక్కడ ఈ ఇంటర్నల్ గా ఇప్పుడు ఎవరైతే ప్రస్తుత ప్రధానమంత్రిగా లేదా తాత్కాలిక ప్రధానమంత్రిగా సలహాదారుగా ఉన్నాడండి, ఆయన మైక్రో ఫైనాన్స్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చాడు, బంగ్లాదేశ్ తీసుకొచ్చి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆయన వయసు యూనిస్ అనమాట అతని పేరు. ఈ కుట్రలో భాగంగా ఉన్నాడు అతను. ఈ కుట్రలో భాగంగా అతను ఉన్నాడు. అతన్ని అందుకని వాడేంది, ఆ యూనిస్ అనేవాడు బంగ్లాదేశ్ ఇప్పుడు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ఈ అమెరికా చేతిలో కీలుబొమ్మ. అమెరికా వాడు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. అదే కాకుండా అక్కడ ఉన్న సైనికాధికారులు కొంతమంది, ఉన్నతాధికారులు కొంతమంది, తర్వాత మెయిన్ గా ఒక ఇండియన్ ఉన్నాడు సార్. వాడి పేరు పినాక పాణి చటర్జీనో ఏదో ఉంది వాడి పేరు, నేను మర్చిపోయాను. పినాక పాణి అయితే కరెక్ట్, చటర్జీనో ముఖర్జీనో ఏదో ఉంది. వాడేం చేశాడంటే ఒక సైంటిస్ట్ అండి ఆయన. ఆ సైంటిస్ట్, మీరు రాకా సుధాకర్ గారి వీడియో కూడా ఉంది దీని మీద, ఒకటి మీకు కావాలంటే ఇండియన్ అతను. అతను ఏం చేశాడంటే బంగ్లాదేశ్ హిందూ, ఇండియన్ కాదు, హిందూ కానీ జమాతే ఇస్లాము వీటి ఇన్ఫ్లుయెన్స్ కు లోనై అతను మతం మార్చుకున్నాడు, కానీ పేరు మార్చుకోవాల. పేరు మార్చుకోకుండా అతను ఏంది డ్రగ్స్ సరఫరా చేయటం, ఇల్లీగల్ మెడిసిన్ దందాల్లో దొరికిపోయాడు. దొరికిపోతే ఇక్కడి నుంచి తప్పించుకొని ఫ్రాన్స్ కి వెళ్ళాడు. ఆ ఫ్రాన్స్ నుంచి అతను ఈ కార్యకలాపాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి యువతని రెచ్చగొట్టడం. ఈ జమాతే ఇస్లాం అని ఉంది సార్, అది యాక్చువల్ గా పాకిస్తాన్ అనమాట. అది ఈ బంగ్లాదేశ్ విడిపోవడానికి మెయిన్ కారణమే ఈ తూర్పు పాకిస్తాన్, ఈ జమాతే ఇస్లాం అనమాట. ఈ జమాతే ఇస్లాంలోని సభ్యులందరూ కూడా కరడుగట్టినటువంటి తీవ్రవాద ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిజం ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న యువతని ఇప్పుడిప్పుడే యువత తెలుసుకుంటుంది. ఈ అవామీ లీగ్ పార్టీ అనేది హసీనా బేగం సార్, నేషనల్ అదేంటి దాన్ని బంగ్లాదేశ్ కి ఖలీదా జియా ఉంది కదా, ఈ ఖలీదా జియా పార్టీ ఉంది సార్. ఈ వీళ్ళేంది జమాతే ఇస్లామీ అనేవాడు దానికి సపోర్ట్ అనమాట, ఖలీదా జియాకి సపోర్ట్. ఈ మొత్తం నాటకంలో బాగా నష్టపోయింది ఎవరయ్యా అంటే, అందరికంటే బాగా ఎక్కువ నష్టపోయింది అక్కడ ఉన్న మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు, క్రిస్టియన్లు, జైనులు, సిక్కులు బాగా నష్టపోయారండి. కేవలం అమెరికా యొక్క రాజ్యదాహం కోసం, అంటే వాళ్ళు ఆ ఐలాండ్ ని ఆక్యుపై చేసుకొని అక్కడ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి అమెరికాకి ఇస్తే కనుక స్టిల్ హసీనా బేగం ఇంకా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగానే ఉండేది. ఆమెను ఇవ్వను అన్నందుకు ఆమెని ఇక్కడి నుంచి తరిమి కొట్టారండి. మీరు గడాఫీ అని ఒక ఇస్లామిక్, हमारा भारत देश में एक हिंदू आदमी मुस्लिम औरत को रेप करा तो ये मीडिया चैनल लोग जो है जो दुनिया भर के हंगामा मचाते थे और इसको जो ऐसा लगाते थे कि ये सब बीजेपी का गलती है, मोदी का गलती है और ये भारत देश का गलती है, देश को पूरा बदनाम करके रखते थे। ऐसी मीडिया है हमारे देश में। आज बांग्लादेश में हिंदुओं को जो ऊपर हो रहा है अत्याचार और बलात्कार हमला, ये कुछ भी बता रहा ही नहीं मीडिया। ऐसा मीडिया है ये। दोस्तों एक बात मैं बोलता हूँ, अच्छी तरह ध्यान से सुनो, सब लोग कृपया ध्यान दो। हमारे हिंदू धर्म के दुश्मन कौन कौन है ये लिस्ट करके रख लो। जिंदगी में कभी भी उनको नहीं बोलना, उनको बात नहीं करना, प्यार नहीं करना, उसके ऊपर भरोसा भी नहीं करना और आपके बच्चों लोगों को भी सिखा देना कि बचपन में ही सिखा देना। ये सब हमारे धर्म के दुश्मन है, ये सब हमारे देश के दुश्मन है। कौन कौन है मालूम है? हिंदू धर्म को दुश्मन मुस्लिम, क्रिश्चियन, बौद्ध और क्या ये कम्युनिस्ट, इतने लोग जो है ये, और एक जो है कोसो ये पूरे के पूरे हिंदू के दुश्मनी है। जब हिंदू को कुछ होता है तो कोई बात नहीं करता और मीडिया भी साथ देती नहीं है। लेकिन ऐसी जो दुनिया में है दोस्तों, बांग्लादेश में जो हुआ है
वो अमेरिका का पूरा गेम है ये। अमेरिका वाले ने उधर पे एक हाईलैंड था, उसने मांगा था एयर बेस बनाने के लिए, तो शेख हसीना ने मना किया था उसको। तो मना किया तो इसलिए उसको बहुत बुरी हालत से देश छोड़ के भगा दिया है। जो इस कारण, इसका सब कारण है जो इस्लामिक रेडिकल टेररिस्ट लोग, ये जमाते इस्लाम जो मुस्लिम होते हैं, ये एकदम कट्टर टेररिस्ट लोग होते हैं ये लोग। इनकी वजह से जो हो गया है। और इस देश का फिलहाल प्रमाण वचन लिया है प्रधानमंत्री करके यूनुस। ये तो अमेरिका का चमचा है। ये अमेरिका बैठ बोल तो बैठता है और उठ बोल तो उड़ता है। दोस्तों, अब मैं एक बात बोलूँगा, ध्यान से सुनो। और ये हमारा देश को बचाना है हम लोग, तो सोचो क्या करना है, फिर आगे बोलूँगा मैं। సార్ అన్నా బీపీ తెచ్చుకోకు. జీవితంలో ఎవరి మీదైనా పోరాడొచ్చు, అదృష్టవంతుడితో మాత్రం పోరాడలేము. ఒక్కడిని చంపి నీళ్ళలో తోస్తే ఇద్దరుగా బయటకు వచ్చాడు. అన్నా నా మాట విను, పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నాకు నాయక్ బాయ్ కి ఎలాంటి సంబంధం లేదు. నా పేరు రావత్తే కాదు, మాది కలకత్తానే కాదు, అసలు ఇండియాలో ల్యాండే కాదు, ఎక్కడో స్కాట్లాండ్ అని చెప్పి కేసు వాపస్ తీసుకొని ఇక్కడ నుంచి పారిపోవటం బెటర్ బెటర్ బెటర్. అలా ఎలా కుదురుతుంది? కేసు పెట్టిందే మనం. ఆ నాయకే నేనే అసలైన నాయకని ఒప్పుకునేలా చేయాలి. చేస్తా. హైదరాబాద్ లో ఉన్న చెర్రిగాడికి సంబంధించిన ఎవరో ఒకళ్ళని తీసుకురండి. వాళ్ళ కోసం వీడు నిజం ఒప్పుకుంటాడు. ఎవర్రా మీరంతా? మీ అమ్మాయి చెర్రీ అనే వాడిని ప్రేమించిందా? ప్రేమించింది. అయితే ఏంది? అందుకే మీ అమ్మాయితో సమ్మలందరినీ రావత్ బై కలకత్తా తీసుకుని రమ్మన్నాడు. దీని ప్రేమ గొడవ కలకత్తా దాకా నచ్చిందా? అసలు రావత్తేవుడ్రా? డీటెయిల్స్ అడగండి, వచ్చి బల్లెక్కండి. ఏమ్రా బాయ్ ఛాయ్ అని చెప్పేసి అన్ననే బెదిరిస్తున్నాంరా. మేము కూడా రౌడీలమే, చాలా సెటిల్మెంట్లు చేసినాం. ఆపడ్రా. ఎందుకు వాళ్ళని గెలుగుతావో? చేతులు గన్ను చూడలా? భయ్యా నాయక్ భాయ్ కా ఆద్మీ ఆయా. రావత్ మనుషులు ఎక్కడ? పారిపోయారండి. మీరు అర్జెంటుగా బయలుదేరండి, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మళ్ళీ బయలుదేరాలా? మీరెవర్రా? నాయక్ భాయ్ మనుషులం. ఆడేవుడ్రా? కలకత్తా వస్తే తెలుస్తుంది. మీ అమ్మాయిని కూడా రమ్మానండి జల్దీ. అమ్మాయి ఎందుకురా? చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో, వీడు ఆడికి చేరాడా? అమ్మాయి, కలకత్తా నుంచి కబురు వచ్చింది, కిందకి దిగు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. చెర్రీ కన్వెన్షన్ అన్నయ్య. కనపడతావులేమ్మా. వెల్కమ్ వెల్కమ్ టు కలకత్తా. నువ్వు మా కొంపలో కడుగు పెట్టినప్పటి నుంచి అన్ని కొంపలు తిరగలేక తెస్తా ఉన్నావా? ఈడకు పిలిపించావేంద్రా? టెన్షన్ పడకండి, మీరు ఇక్కడ ఉంటే సేఫ్టీ అని నాయక్ బాయ్ పిలిపించాడు. నా ఎక్కువ మా సేఫ్టీ గురించి మీరు ఆలోచించడమేంద్రా? కోపడకండి. అసలు ట్విస్ట్ ఎలా స్పందించాలి? మనం ముందే మనం ప్రొటెక్షన్ మనమే ప్రతి ఒక్కడు ఒక ఆయుధం లాగా తయారవ్వాలండి. తయారయ్యి మీ ఇంట్లో కావాలంటే మారణాయుధాలు పెట్టుకోండి. అవి పెట్టుకోగానే సరిపోదు సార్, వాటితో యుద్ధం చేసేటువంటి కళ కూడా ఉండాలి, అంత శక్తి కూడా నీలో ఉండాలి. వాటి నువ్వు రోజు జిమ్కి వెళ్ళు. మొన్న రాధా మనోహర్ దాస్ గారు చెప్తుంటారు చూడండి, ముస్లిం యువకులందరూ జిమ్ లో ఉంటే వీళ్ళందరూ పబ్బుల్లో ఉంటున్నారు అనేసి. వెళ్ళండి, మనం రాయి వేస్తే కనీసం 1 కిలోమీటర్ దూరం ఉన్న పోయేటట్లు మన బలాన్ని పెంచుకోవాలి, శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలి. తర్వాత నాకు తెలిసి, అంటే నా అభిప్రాయం అండి, ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ సార్, ఇది భారత ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది. కానీ అదే వేరే ఇప్పుడు చూడండి, అమెరికా చూడండి, అమెరికా లాంటి శక్తివంతమైన కంట్రీస్ మనం కూడా అలా తయారయ్యాలి, భారతదేశం కూడా అలా తయారవ్వాలి సార్. యాక్చువల్ గా వాళ్ళు చూడండి, ఇరాన్ లో ఎక్కడో జీవాయుధాలు ఉన్నాయని చెప్పేసి యాక్చువల్ గా వాళ్ళు ఇరాన్ మీదకి వచ్చింది అక్కడ ఉన్న ఆయిల్ ని వాటన్నిటిని దోచుకోవడానికి. ఈ సద్దాం హుస్సేన్ అనే వాడిని తొలగించేసి ఆ ప్లేస్ లో ఇంకొక ప్రధాన డమ్మీ గాడిని పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పనులు చేయించుకోవడానికి వాళ్ళు ఆడిన నాటకం అనమాట ఇది. ఇప్పుడు ఒక పక్క బంగ్లాదేశ్ లో పక్కనే హిందువులు అనే వాళ్ళని ఇంతమందిని కిరాతకంగా చంపుతున్నా కూడా ఈ భారత ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోలేదండి. కేవలం మీరు అక్కడ హిందువులని వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలని చిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు సార్. నిజంగా అదే ప్లేస్ లో నేనుంటే గనక, ప్రధానమంత్రి ప్లేస్ లో నేనే గనక ఉంటే గనక సైన్యాన్ని పెరిఫెరల్ నుంచి సెంటర్ నుంచి పెరిఫెరల్ కి పంపించి మనకున్న ఒక కాజ్ ఉంది, అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని కోట్ల మంది ఉన్నారు సార్, అక్కడ హిందువులు కోట్ల మంది ఉన్నారు సార్.
వాళ్ళని రక్షించుకోవాలని నెపంతో వెళ్ళి జిహాదీ మూకలన్నిటిని ఏరిపారేయాలి సార్. సైన్యాన్ని పంపించి ఏరిపారేయించాలి. అప్పుడు వాళ్ళకి భయం ఉంటది. మనం ఇక్కడ కూర్చొని दोस्तों, हमारा भारत देश को बचाना है तो हर एक हिंदू एक योद्धा होना जरूरी है। हर एक हिंदू समझो, और ये वीडियो जो है जितना जनों को हो सके उतने जनों को शेयर करिए और इसके बारे में बात करिए। जितने लोग आपका बंधु मित्र है उनसे फोन में बात करिए, फोन में समझाइए, सब कुछ को समझाइए। हर एक हिंदू का घर में अब से सुनो, कृपया ध्यान दो, सुनो, अब से हर एक हिंदू का घर में हथियार रहना जरूरी है। तलवार, डांडिया, लट्टुल, जो कुछ भी है सब कुछ घर में स्टॉक रखना चाहिए, क्योंकि हमारा भारत देश में हिंदुओं को ऊपर कब क्या हो सकता है बोल नहीं सकते हैं। दोस्तों, ये जो गांधी, टकला और फूलवाला नेहरू जो है, ये लोग इसके पूर्वज जो ये मुस्लिम थे, ये लोग हिंदू लोगों को धोखा देने के लिए भारत में अधिक संख्या ना मेजॉरिटी, इनको धोखा देने के लिए हिंदू का नाम रख के धोखा दिया। और जब आज़ादी मिली थी, जो मुस्लिम को वास्ते पाकिस्तान डिवाइड करके दे दिया ये टकला, गांधी और नेहरू, फूलवाला नेहरू और जिन्ना ने मिलके, ये तीनों ने मिलके लाखों लोग, मुस्लिम लोग के लाखों लोग, हिंदू लोगों की लाखों लोग, सिख लोगों की जान ले ली। तो जान लेने के बावजूद भी इनको मुस्लिम लोगों को अभी आधा लोग इधर ही रुका लिया है गांधी ने और टकला गांधी ने और फूलवाला नेहरू ने। क्यों? यहाँ भी ये देश को जो भारत, इनका मकसद एक ही था, ये भारत देश को टुकड़े 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 करना, पूरा इस्लामिक राष्ट्र बनाना का उनका इरादा था। किसका? गांधी का, नेहरू का। नहीं तो जब जो आज़ादी मिली थी, ये मुस्लिम लोग क्या भाई, जब मिलके रहना छोड़ के जो देश मांग रहे, तो जब वो ये टकला गांधी को और फूलवाला नेहरू को अकल नहीं था क्या? ये पूरे जितने भी जो ये लोग है सब डिवाइड होने के सोचते हैं, इसलिए इनको पूरे लोग उधर भेजेंगे, लोग नहीं भेजे उनको, आधे लोगों को इधर पर रख लिया। क्यों? फिर इसको एक टुकड़ा करना, आगे जाते हैं, फिर टुकड़ा होने के बाद ये अब उधर भी मुस्लिम रोकते थे ये लोग, तो फिर इधर टुकड़े टुकड़े करना, भारत देश को, हिंदुओं को नाश करना ही इनका मकसद था दोस्तों। इसलिए हर एक हिंदू जानो, हर एक हिंदू के घर में हथियार, तलवार, लाठी सब कुछ लड़ाना बहुत जरूरी है। आपके बच्चों को, हर एक बच्चों को योद्धा बनाइए। और दोस्तों, अगर इस टाइम पे जो बांग्लादेश में चल रहा है, हिंदुओं पे हमला और अत्याचार, अगर मैं प्रधानी होता तो मिलिट्री का एक्शन लेके इससे उधर भेज के, यही अच्छा मौका था जो बांग्लादेश में जो हमारे हिंदुओं पर हमला हो रहे हैं उनको बचाने के लिए आया करके, जो वहाँ पे जिहादी लोग है, इस्लामिक जिहादी लोग और टेररिस्ट कट्टरवादी लोग, उनको फटाफट सबको उड़ा दिए। तो ये अच्छा मौका था और पूरी दुनिया को भी पता चलता था कि हमारे देश का हिंदुओं को, भारत देश के हिंदू को कोई कुछ करेगा तो भारत एक्शन पे उतरता करके डरते थे। अगर जो हमारे देश में भी जो रेडिकल है, पाकिस्तान जिंदाबाद बोलने वाले हैं, बांग्लादेश जिंदाबाद बोलने वाले हैं और पाकिस्तान भी जिंदाबाद बोलने वाले बहुत लोग हैं, जो उनको है इतना अभिमान है जो मजहब के, हमारा मुस्लिमों के। यार हिंदू लोग क्यों नहीं यार, थोड़ा सोचो। अब जो प्रधानमंत्री मोदी जो कर रहे हैं हमको पसंद नहीं आ रहा है, ये एक्शन लेना चाहे था मिलिट्री को वहाँ पे मिलिट्री फोर्स भेजना था हमारे हिंदुओं को बचाने के लिए करके। वो रेडिकल जो भी टेररिस्ट लोग, उनको सबको फटाफट उड़ा दिया, तो एक दुनिया को सबक होता था जो भारत का। तो ठीक है, अगर आगे देखेंगे वीडियो। నా అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, కానీ నేను ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐ విల్ డూ ద సేమ్ థింగ్ విచ్ దే హావ్ డన్ టు మీ. నాకు ఏది చేశారు నేను కూడా వాళ్ళకి అదే చేస్తా. మిగతా అమెరికా వాళ్ళకి ఒక ఐలాండ్ ఇవ్వనందుకు వాడు ఇంత విధ్వంసం సృష్టించాడు దేశంలో. మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ సరిగ్గా వాళ్ళ ఆర్థిక ప్రగతిని సాధించాలంటే కనీసం 10 సంవత్సరాలు పట్టింది. దే లాస్ట్ ఎవ్రీథింగ్ అండి. సార్, మొన్న ఒక గ్రూప్ లో పోస్ట్ పెట్టాను, అంటే ఒక లైవ్ లో, మామూలు టీవీ ఛానల్ లైవ్ లోను ప్లస్ దీని లైవ్ లోను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మల్లికార్జున్ గారు అదే మాట చెప్పారు, ఆ మాట చెప్దామని చెప్తున్నా. చెప్పండి సార్. దాదాపు 1 కోటి మంది ఉంటారండి హిందువులు అక్కడ, కోటిన్నర ఈజీగా ఉంటారు సార్, ఇది ఇంకా ఎక్కువే ఉంటారు. ఇక్కడ 1 కోటి 2 కోట్ల మంది రోహింగ్యాలు ఉంటారా? ఈజీగా ఉంటారు సార్. మరి చక్కగా వాళ్ళని అక్కడ పంపించేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేయచ్చు కదండి. 7 లక్షల మంది అండి ఇక్కడ రాసింది. చరిత్రలో మొదటిపై జరుగుతున్న దాడులు నిరసన 7 లక్షల మంది హిందువులు రోడ్లపైకి వచ్చి నిరసన, 7 లక్షల మంది హిందువులు అక్కడ నిరసన తెలిపారు. మరి ఎంతమంది అంటే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళండి మామూలుగా? ఇప్పుడు వాళ్ళకి ముస్లిం కావాలి, ముస్లిం పద్ధతులు ఆచారాలు కావాలి, చక్కగా వీళ్ళందరినీ అక్కడ పంపించేసి అక్కడ వాళ్ళని ఇక్కడ తెచ్చేసి పెట్టేసుకోవచ్చుగా.
అదే సార్ నేను చెప్పేది, మనకు కొన్ని గవర్నమెంట్ అనేవి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి సార్. తీసుకోకపోతే చావచచ్చి చేతకాని గవర్నమెంట్ 15 సంవత్సరాలు ఉంటే ఏంటి, 20 సంవత్సరాలు ఉంటే ఏంటి? వాట్ యూ హ్యావ్ డన్ టు ద హిందూస్? నథింగ్ యూ హ్యావ్ డన్. సైనిక చర్య బంగ్లాదేశ్ మీద తీసుకోవాలి సార్. మరి మోడీ ఏం చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే అనిపించింది సైనిక చర్య తీసుకుంటే బాగుండు, మనోళ్ళు దాని మీద ఒక సైనిక చర్య తీసుకుని అక్కడ ఉన్న దాన్ని కట్టుదిట్టం చేసి ఈ గొడవలన్నీ అయిపోతాయి కదా. మరి భారతదేశం అంటే అది కాదండి, మన దేశం ఎలా సార్వభౌమత్వ దేశమో వాళ్ళ దేశం కూడా సార్వభౌమ దేశమేనండి. సో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ కాదండి. నేను అనేది వాళ్ళ ఇంటర్నెట్ మ్యాటర్స్ మనం గేలు పెట్టట్లేదు సార్. ఇప్పుడు అమెరికా పౌరుడు ఏ దేశంలో ఉన్న వాడికి ఏదైనా హాని కలిగిందంటే అమెరికా పౌరుడు అయితేనండి కాదు ఇక్కడ వాళ్ళు భారతదేశ పౌరులు కాదుగా, వాళ్ళు అక్కడ సఫర్ అవుతుంది. వాళ్ళు భారతదేశ పౌరులు కాకపోవచ్చు అండి, కానీ అక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు, భారతీయులు చాలా మంది ఉన్నారు. దానికి కేర్ తీసుకున్నారు. దానికి ప్రభుత్వం చెప్పింది, ముందే చెప్పింది వచ్చేయండి అని చెప్పి, లేకపోతే స్పెషల్ ఫ్లైట్ వేసేదో మొత్తం చెప్పింది. కానీ అక్కడ మన మతం వాళ్ళు అలా సఫర్ అవుతున్నారని చెప్పి మన భారతదేశం ఇన్వాల్వ్ అవ్వలేదు, అసలు అవ్వకూడదు కూడా ప్రస్తుతానికి. సార్ అవ్వాలి కూడా సార్, నేను చెప్తున్నాను. ఇంకా నీవు ఇంకెందుకండి వేస్ట్ గా ఇంకా. दोस्तों, अमेरिका जो एक्शन लेती है अमेरिका सिटीजन जो जिस देश में भी होगा, अगर उसको कुछ हो गया तो अमेरिका एक्शन में उतरती है। वैसा ही हमारा भारत देश का हिंदू जिस देश में भी हो, उसको कुछ हो गया तो हमारा भारत देश का मिलिट्री और भारत देश सरकार भी एक्शन लेना चाहिए। वैसा हो तो हमारे भारत का ताकत क्या मालूम होता है। दोस्तों अभी एक बात बोल रहा हूँ, ये ध्यान से सुनो, कृपया ध्यान सुन लो। मैं ये वीडियो जितना हो सकता है आप सब लोग को, बंधु मित्रों को, हर एक किसको फोन में बताओ, फोन करके बताओ। हर एक हिंदू घर में तलवार, हथियार, लाठी गीटी सब कुछ रहना चाहिए। और आपके बच्चों को जिम को भेजिए, योगा करने भेजिए, कराटे सीखने भेजिए, क्योंकि अपने आप को रक्षण करने के लिए ये सब सीखना जरूरी है। ये ज़्यादा से ज़्यादा लोग, मुस्लिम लोग देखो जिम में रहते हैं, लेकिन हमारे जो बच्चे लोग हैं वो बार शॉप में, क्लब में रहते हैं। सोचो यार, हमारे बच्चों को कैसा बहकाना है, कैसा उनको रास्ते पे लाना है, और हमारे बच्चों को आगे क्या हो सकता है, देश में क्या हुआ है, पीछे क्या हुआ है, आगे क्या हो सकता है, हम बच्चों लोग को सिखाना चाहिए। दोस्तों इस वीडियो में इतना ही, बाकी अगला वीडियो मिलेंगे फिर। ये जो रेडिकल मुस्लिम्स जिहादी लोग है, ये लोग मैं समझता हूँ कुरान पढ़ने के बाद ही ऐसा तैयार होते हैं, क्योंकि कुरान में ऐसा ही लिखा है क्या शायद, पता नहीं। ये देखो पाकिस्तान में भी जितने लोग हैं बहुत टेररिस्ट लोग होते हैं। ये इस्लाम लोग ही टेररिस्ट क्यों बनते हैं, सोचो। क्योंकि इनका कुरान वो सिखाता है क्या उनको, क्या इसके ऊपर जो मुसलमान लोग, जो सच्चा मुसलमान लोग है जो करते हैं, वो लोग क्यों बात नहीं करते हैं इसके ऊपर, हाँ सोचो। इसलिए हमारा आत्मरक्षण, हमारा देश को, हमारे हिंदू समाज को हम रक्षण करने का हमारा कर्तव्य बनता है। तो हर एक घर में हथियार रहना जरूरी है, तलवार रहना जरूरी है, हर एक योद्धा बनना जरूरी है, हर एक फिजिकली फिटनेस रहना भी जरूरी है। दोस्तों फिर आगे देखेंगे। వేసేసాడు, బాగా వేసేసాడు. డబ్బిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. ఏంటి లెక్కలేస్తున్నా? అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవనన్నారు. నాకంటే పెద్ద ఒకడు కళ్ళజోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆడెవడా అని ఆలోచిస్తున్నాను. హలో दोस्तों समझे ना, गोपी भाई जो बोला है, हर एक हिंदू घर में हथियार होना इस जमाने में जरूरी है। हर एक हिंदू को समझाओ, हर एक हिंदू को बोलो, हर एक हिंदू को इस खबर को पहुंचा दो। जो है ऐसी तैयार होना है हिंदू समाज, हर एक की हमारे साथ जो कैसा सुलूक करेगा हम उसी के साथ वैसा ही सुलूक करेंगे। जो कौन बचता है कौन मरता है ऊपर वाला का हाथ में है, लेकिन हिम्मत से लड़ना है हमारा काम है। क्योंकि हम तो हिंदू समाज किसी पे लड़ने जाता नहीं है, हिंदू समाज टेररिस्ट लोग नहीं है, किसी के ऊपर हम हर एक धर्म को सम्मान देता है हिंदू समाज। लेकिन जो मुस्लिम है, क्रिश्चियन है, दूसरे मजहब को वो एक्सेप्ट नहीं करता है। ये दो मजहब इसमें देखना है, क्योंकि देखो अब जो ये दो मजहब लोग है, क्रिश्चियन एक मुसलमान, ये जो कहाँ लड़ रहे, देखो इसका पूरा जिंदगी भर लड़ाई करना सब इसका यही चाहता काम। इजराइल में देखो यहूदी लोग और मुसलमान लोग के ऊपर जो अमेरिका चले गया क्रिश्चियन लोग, हाँ। और ये जो कोसो, ये देश है ना कोसो, ये
रशिया के ऊपर, रशिया और इसका हुआ ना वो यूक्रेन का। हाँ, ये क्रिश्चियन लोग खाली लड़ना ही रहता है इनका काम, ये मजहब भी सिखाता है इनको ऐसा शायद। लेकिन एक ही एक मजहब है हिंदू समाज, हिंदू सनातन धर्म प्यार सिखाता है, दूसरों को प्रेम करना सिखाता है और दूसरे मजहबों को भी सम्मान से देना सिखाता है। क्या करना है देखो यार, ये बचा सब एक भारत देश है हमारा हिंदू समाज, इसको बचाना हम हर एक हिंदू का काम है। सब लोग हथियार घर में रखिए, जिस टाइम पे जो भी आएगा हमला करने उसको सेम टू सेम हमला करिए, अपने आप को बचाए। जो भी आएगा उसको मार दिया ना तो और एक टाइम आने को डरेगा, वो जो भी आएगा डर जाएगा। हम हर एक किसको डराना चाहिए, लेकिन क्या है हम जाकर डराने का नहीं है। हमारे पास जो भी डराने आएगा मारने आएगा तो उल्टा वार करने का हमारा उस तरफ से उसको डरा के भगाना है। और हमारे को मारने का आएगा तो मारने का हम भी तैयार हो जाना चाहिए। जय हिंद, जय भारत, भारत माता की जय। जय दोस्तों, फिर मिलेंगे अगला वीडियो में। मैं आपका वेंकट। గమనించండి ప్రేక్షకులందరూ కూడా ఒకటే చెప్తున్నా, వాడు ఆ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ అనేవాడు పాలస్తీనాలో ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుంది, జై పాలస్తీనా అని చెప్పి వాడు పబ్లిక్ గా వాగాడు పార్లమెంట్ లో. ఎందుకని? ఆ దేశం ఇజ్రాయెల్ వచ్చి వాళ్ళ దేశం మీద బాంబులు వేస్తుంది, వాళ్ళు యుద్ధం చేస్తున్నారని చెప్పి. అక్కడ ఉన్నదంతా హమాస్ తీవ్రవాదులే. ఆ ఇజ్రాయెల్ దేశం మరి ఆ పాలస్తీనా ఉన్నదంతా, ఇజ్రాయెల్ ఉన్నదంతా, ఆ పాలస్తీనాలో ఉన్నదంతా వీళ్ళే హమాస్ తీవ్రవాదులే. మరి ఇక్కడ తీవ్రవాదులను చంపుతా ఉంటే వీడు మరి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, జై పాలస్తీనా, పాలస్తీనా జనాలను చంపుతున్నారని చెప్పి. మరి అదే పరిస్థితి హిందువులు అక్కడ ఉంటే బంగ్లాదేశ్ లో, మరి మన రాజకీయ నాయకులు ఎందుకు ఖండించట్లేదు? జై హిందూ, జై హిందూ అని ఎందుకు అనట్లేదు? బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళంతా హిందువులు, మరి వాళ్ళ ఓట్లు వీళ్ళకి రావనే కదా అని అర్థం. మరి సిగ్గుశరం లేకుండా. ఇంకొకటి అండి, ఇప్పుడు ఓవైసీ గారికి ఓటు రాదండి, వాడు ఓటు కోసం పనిచేయట్లా, వాడు మతం కోసం పనిచేస్తున్నాడు. గమనించారండి అశ్లేష గారు? ఓవైసీ గారు మతం కోసం పనిచేస్తున్నాడు. మన ముండలు, మనం చెప్పుకునే రాజకీయ నాయకు ముండలు దేనికోసం పనిచేస్తున్నారు? కేవలం ఓటు కోసం పనిచేస్తున్నారు. వాడు మతం కోసం పనిచేస్తున్నాడు, మన ముష్టి వేదవులు ఓట్ల కోసం పనిచేస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ రిమెంబర్ అన్న, ఒక 4-5 నెలల కింద ఎలక్షన్ కి ముందు అనుకుంటా, తెలంగాణ ఎలక్షన్ కి ముందు ఒక బస్సులో 2 ఆడోళ్ళు కొట్టుకున్నారు. అందులో ఒక ఆడామె బురకా వేసుకుంది. అవి కొంచెం సౌండ్ తగ్గించవా ఇది? అవునా? ఓకే, కొంచెం ఇప్పుడు ఓకేనన్నా? ఓకే చెప్పు. 2 ఆడోళ్ళు ఉన్నారు బస్సులో, ఒక డిస్ట్రిక్ట్ బస్సులో. ఒక ఆమె బుర్కా వేసుకుంది, ఇంకొక ఆమెనేమో బుర్కా లేకుండా ఉంది. అయితే బుర్కా వేసుకున్న ఆమె హట్ అయిపోయింది, బుర్కా వేసుకోకుండా మాట్లాడిన ఆమె మాటలకి. ఆమె ఏం చేసింది, ఓవైసీకి ఫోన్ కొట్టింది బస్సులో నుంచే. ఓవైసీ ఏం చేసిండు, ఇప్పుడు అవతల సైడ్ ఎవరైతే ఉందో వాళ్ళ భర్త ఎస్ఐ అంట, ఆడు ఉద్యోగం పీక్పిచ్చేసేసిండ్రు. అండ్ ఇప్పుడు ఆ బస్సులో ఎవరైతే ఈమెతో గొడవ పడ్డారో ఆమెను జైల్లో పెట్టించిండు 2 రోజులు ఓవైసీ గాడు. అది ఎంత గ్రేట్! అది వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నాం మనం? కరెక్ట్. మనం సిగ్గు తెచ్చుకోవాలన్నా, అవి చూసి నేర్చుకోవాలి మనం. మరి దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి? అవి చూడు ఒకసారి. ఇది ఆల్రెడీ పొద్దున చూపించిన. చూపించావులే కదా, ప్రేక్షకులు చూడాలి కదా. నువ్వు అన్ని చూస్తావు, మనం చూడాలి కదా ప్రేక్షకులు. ఇలాంటి ఆడవాళ్ళని హిందువులు అయిపోయారు, ఇలా తిట్టలేను కనీసం. వీళ్ళకి అసలు ఏమి మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. ప్రేక్షకులు ఎవరైనా కామెంట్ చేయండి, ఇలాంటి ఆడవాళ్ళని మనం ఏం చేద్దాం? మనోళ్ళు గట్ట మనం తిట్టుకోలేము. వాళ్ళు హరే కృష్ణ వాళ్ళు. అదే కనీసం వాళ్ళకి సిగ్గుశారం ఉందా? ఆడి పోయి తొరకొడికి మంచినీళ్ళు తాగించడం ఏంది? ఉచ్చ తాగిపించాలి వాడికి. ఉచ్చబట్టి ఆ ఉచ్చ తాగిపిస్తే వాడికి తొరకొడికి వాడు శుభ్రంగా తాగుతాడు, ఉచ్చ తాగుతాడు వాడు. ఇది చేయాలి, ఉచ్చ పట్టాలి వాడికి. మంచినీళ్ళు కాదు పట్టాల్సింది, ఉచ్చ పట్టాలి వాడికి. ఉచ్చ పడితే కానీ సిగ్గురాదు లంజోడుగులు వాళ్ళకి. భారతదేశంలో ఉంటూ జై పాకిస్తాన్ అనే ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారండి? లేరా? జై పాకిస్తాన్ అనే ముస్లిమ్స్ లేరా? పాత బస్సు వెళ్తే జై పాకిస్తానే, జై బంగ్లాదేశ్, భారత్ మాతకి జై అని ఒక ముస్లిం మండో. ఎంత ఘోరం అండి అసలు పరిస్థితిలో. మీరు గనక చూస్తే ఎక్కడైనా సరే మసీదు కనపడితే చూడండి, రోడ్డు మీద ఉంటే చుట్టుపక్కల అన్ని ఇళ్ళు, అన్ని గుడులు అన్ని పడగొడతారు, కానీ ఈ మసీదుని ఒక్క ఇటుకరాయి కూడా మన గవర్నమెంట్ టచ్ చేయదు సార్. నేను చెప్తున్నాను,
చెక్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణలో చూశాను నేను. రోడ్డు మీదక మసీదు ఉంటే అది ఒక్క ఇటుక కదలదు, చుట్టూ ఉన్నవన్నీ కూడా ఇళ్ళని పడగొట్టుంటాయి. ఎగ్జాంపుల్ మన పంజాగుట్ట శ్మశాన వాటికి చూడండి, అక్కడ పోతే తురకోళ్ళ సమాధులు ఉన్నాయి అక్కడ. ఆ మొత్తం చుట్టుపక్కల అన్ని కూలగొట్టారు కానీ ఆ సమాధులు మాత్రం తీయలేదు. చూడండి మన భారతీయుల యొక్క దరిద్రమైన ఎట్లా ఉంటుంది చూడండి. అలా చూడండి ఒకసారి. పంజాగొట్టే సమాధులు తీర్చడానికి ఇది గుద్దనైపోయింది మన రాజకీయ నాయకులు. నాకు అర్థం కాలేదు. ఆ సమాధులు తీసి పక్కన పడితే అక్కడ రోడ్డు వేయచ్చు కదా. ఎన్ని సమాధులు తీసేశారు భారతదేశంలో? ఈ రోడ్లు వేయడానికి ఎన్ని సమాధులు, ఎన్ని గుళ్ళు పడగొట్టారు. గుళ్ళు పడగొట్టారండి. రోడ్లు వేయడానికి ఎన్నో గుళ్ళు కూలగొట్టారు. మీరు చూడండి ఒకసారి. ఎంత మొత్తుకుంటున్నామో బాబు, హిందువులు మేలుకోనండి, హిందువులు మేలుకోనండి అని. ఈ చట్టం కనుక వక్స్ బోర్డు కనుక ఏదో దాని మీద రూల్స్ పెడితేరట వీళ్ళందరూ అసలు భారతదేశాన్ని బతకనేరట. పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు. మరి ఏంటి ఇలా రెచ్చిపోతుంటే మనం ఏం చేయాలి? చూడండి వక్స్ బోర్డు గురించి. వెరీ సింపుల్ అన్న, కత్తులు కొని రెడీగా పెట్టుకోవడమే, ఇంకేం లేదు. అదే చూడండి ఇక్కడ కొన్ని కొటేషన్ చూపిస్తా చూడండి. రాజమండ్రిలో మగ్గం పని చేసేవారు అందరూ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ముస్లింలే, రోహింగ్యా ముస్లింలు. ఎంక్వైరీ చేయగా ఒక రాజమండ్రి మాత్రమే కాదు, మన రాష్ట్రంలో చిన్న చిన్న ఊళ్ళలో కూడా ముస్లిం ఆడవారి జాకెట్లు అవసరమైన మగ్గం వర్క్ చేస్తున్నారు. అవి తెలిసింది. మనకి తెలియకుండా మార్కెట్లో మొత్తం వారి చేతిలో పెట్టుకుంటున్నారు. దరిద్రం ఏంటంటే వాళ్ళు తక్కువగా వస్తున్నారని యజమానులు వాళ్ళని పిలిచి వర్క్ చేయిస్తున్నారు. ఇది ఒక రకం అక్రమం. గమనించారండి? వీళ్ళు 100 రూపాయలు చేసే పనికి వీళ్ళు 50 రూపాయలకే చేస్తున్నారు. అందుకని అందరూ పెట్టుకుంటున్నారు. ఇది ఒక దరిద్రం అండి. పాలస్తీనా ప్రజలపై ప్రేమ వాళ్ళకు పోసిన వారికి బంగ్లాదేశ్ హిందువుల పైన కనీస బెంగ లేదా? ఇదిగోండి ఎలా గుళ్ళు కూలగొట్టారో చూడండి ఇక్కడ. గమనించారండి? ముతకోళ్ళని గుళ్ళని అన్ని సర్వనాశనం చేసి పెడితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నోరు తెరిచి ఒక్క స్టేట్మెంట్ లేదండి. పాలస్తీనా గురించి మాత్రం బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి రాహుల్ గాంధీ. ఒకసారి నా స్క్రీన్ పెట్టండి సార్. మీ స్క్రీన్ అండి. ఓకే సార్, ఓకే. दोस्तों आज का वीडियो में इतना ही. फिर मिलेंगे अगला वीडियो में. मैं आपका वेंकट.